తెలిసిందనుకో గుండెకి చచ్చిపోతుందిరా. అమ్మకి ఎప్పటి నుంచో ఆస్మా ఉంది, పైగా చలికాలం కదా, మంచు ఒకటి. సీరియస్గానే ఉందట అమ్మకి. హాస్పిటల్కి తీసుకెళ్లేదా? ఇంట్లోనే. అమ్మ హాస్పిటల్కి వెళ్ళడానికి ఒప్పుకోదు. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? వెళ్ళి చూడు. అమ్మా నన్ను అబద్ధం చేసుకోకమ్మా. ఎలాగమ్మా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. ఇక్కడ నుంచి మీ అమ్మ నన్ను చచ్చిపోయారనుకో, నీకెప్పుడు నా గడప దక్కదు. వెళ్ళి ఇక్కడ నుంచి. నన్ను అర్థం చేసుకో. మీరేనా చెప్పండి నా అమ్మకి. ఏమిటి వెళ్ళిపోమనండి. ఈ జన్మలో వాడు మగ నేను చూడు. ఏమిటన్నా ఎంత చెప్పిన అమ్మ వినిపించుకోదు. ఉండరా, నా మాట వినవే, తలుపు తీయి. అనవసరంగా వాడితో ఎందుకు మాటలు? వాడిని వెళ్ళిపోమనండి, పొమ్మని చెప్పండి. అత్తయ్యకి ఎలా ఉంది? నా మొహం కూడా చూడలేదు. నేను వెళ్ళగానే తలుపేసుకుని అసలు బయటికి కూడా రాలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. మనం పెళ్లి చేసుకోవడం వల్ల అమ్మ మరీ ఇంతగా ఫీల్ అవుతుందని అనుకోలేదు. మీ ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్నారా? అరగంట కూడా ఇంట్లో లేను. ఇప్పుడు మెడ్రాస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంకాసేపట్లో వైజాగ్ ట్రైన్. అమ్మ గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. అంతా నా వల్లేగా. చిచి, నేనేగా నేను ఏరి కోరి లవ్ చేసింది. ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని డౌట్గా ఉంది. లవ్ చేస్తున్నావా? ఏమిటి సమాధానం లేదు? తలాడించాను. నా వైవాహిక జీవితం కలలా మొదలై కథగా ముగిసింది. వారు చనిపోయిన తర్వాత ఒక ఏడాది పాటు నేను బయటికి రాలేదు. నా భర్త సర్వీసులో ఉన్నప్పుడు చనిపోవటం వల్ల నాకు ఆ బ్యాంకులో ఉద్యోగం ఇస్తానని లెటర్ వచ్చింది. అప్పుడే మా అన్నయ్యకి సింగపూర్లో జాబ్ దొరికింది. కానీ అన్నయ్య ఒంటరిగా నన్ను వదిలి వెళ్ళనన్నాడు. ఎవరికీ భారం కాకూడదని నేనే మా అన్నయ్యని బలవంతంగా వెళ్ళమన్నాను. తర్వాత ఏముంది, 2 సంవత్సరాల ముందు నన్ను ఈ బాంబేకి ట్రాన్స్ఫర్ చేశారు. పిల్లవాడు అంత ఉత్తముడైన భర్తకి నేనేం చేయగలను చెప్పండి. అందుకే ఆయన కోరిక ప్రకారం శివానంద ఆశ్రమంలోని పిల్లాన్ని దత్తత చేసుకుని శివ అని పేరు పెట్టాను. మీ ఆఫీస్కి ఏం పని మీద వచ్చానని అడిగారు కదా, యాడ్ వేయించడానికి వచ్చాను. ఆబిచురీ. రేపు 5th డెత్ యానివర్సరీ కదా. अरे आज तो जाके बिल भर देना, नहीं तो फिर कल चेक नहीं दे पाएंगे। फिर बेकर में प्रॉब्लम। पैसे तुम्हारे पास है या मैं दे दूं? जी मेरे पास तो है, लेकिन आप सासू माँ को पैसे भेज दीजिएगा। सासू जी को मैं निपट लूंगा, पहले तो मेरी बात सुनो। तुम जाकर बिल भर के आना, मैं ऑफिस जाके आता हूँ। నమస్తే, నేను విద్యా హస్బెండ్ని. నన్ను మీరు చూస్తుంటారు. అమ్ముడు బదులు ఉండేవాడిని. టెక్స్టైల్ మిల్ క్లోజ్ చేసి ముంబైకి వచ్చేసాను.
అయ్యో బ్యాంక్ టైం ఉంది, బయలుదేరండి. వీళ్ళు చూసుకుని మా ఇంటికి రండి. ఏంటి తెలుగు మాట్లాడుతున్నదిగా? ఫాదర్ బిజినెస్ హైదరాబాద్లోనే. నేను చదివింది పెరిగింది కూడా అక్కడే. వస్తాను. నమస్తే. అమ్మా, ఇవాళ రాత్రి మన ఇంటికి ఓ చిన్న అతిథి వస్తున్నాడు. ఎవరు? నీ ఫ్రెండ్ మాణిక్యమా? అంత గడ్డం పెంచాడు. అతను చిన్నవాడా? ఏంటమ్మా అలా పడుకున్నావు? నడువు నొప్పిగా ఉందిరా. ఎవరిని రమ్మనంటున్నావు? ఓసారి మన ఇంటికి చిత్రాన్ని ఒక ఆవిడొచ్చిందే. ఆవిడేదో బ్యాంక్ ట్రైనింగ్ కోసం ఓ 2 రోజులు నాగ్పూర్ వెళ్ళాలట. కొడుకుని ఎక్కడ వదిలి వెళ్ళాలని బాధపడుతుంటాను. సరే మా ఇంట్లో వదిలి వెళ్ళంటని నేనే రమ్మన్నాను. ఇంకా సేపట్లో పిల్లవాడిని తీసుకుని తను ఇక్కడికి రావచ్చు. ఏమిట్లో అనేది? ఇంతకీ పెళ్ళయిందట చిత్రకి? మరి కుర్రాడిని ఎందుకు మన ఇంట్లో తెచ్చామన్నావు? భర్తలేడా? ఆవిడ భర్త చనిపోయాడని చెప్పాను కదా. ఆయన చనిపోయింది, మన అరుణ్ చనిపోయింది ఒకే ట్రైన్ యాక్సిడెంట్లో. అంతేకాదు, తన్ని దత్తత తీసుకుని పెంచుతున్న సంగతి ఆ పిల్లవాడికి తెలియదు. పొరపాటున చెప్పారు. తను వస్తే కూర్చోమనండి, నేను స్నానం చేసి వస్తాను. వీడు ఇలాగే ఏడుస్తాడు. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. ఏం ఫీల్ అవ్వకండి, కాసేపు ఏడుస్తాడంతే. నా దిగులంతా మీ పేరెంట్స్ గురించి. ఏ వాళ్ళు ఏడుస్తారా? వాళ్ళని వేధిస్తాడు. అంటే వాడు కాస్త అల్లరి. నాకంటేనా? నా వల్లే మీకు ఈ కష్టం. ఇదేం కష్టమమ్మా? కార్తీక్ నీ గురించి చెప్పాడు. మన చేతుల్లో ఏముంది? అమ్మా, సరే సరే, వెళ్ళొస్తానమ్మా. భద్రంగా వెళ్ళిరా అమ్మా. వస్తాను. ఇందా, నీకు బాగా ఇష్టమట. రా నాన్న, పడుకుందాం. ఆరు బయట నిల్చుంటే జలుబు చేస్తుందిరా. బావ పిలుస్తుందిగా, పక్క కూడా వెళ్తున్నానా? రా వచ్చి పడుకో. మీరు పిలిస్తే వాడు రాడండి, కార్తీక్ పిలిస్తే వస్తాడు. నేను ఎవరు పిలిచిన రాను. అమ్మా, ఐస్ క్రీమ్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టానే, ఏదది? పొరపాటున నాన్న తింటారేమో. అది మన కోసం కాదు. మరెవరికి? ఓ ముఖ్యమైన వ్యక్తి కోసం. ఓకే, ఇలా చూడు, ఏడవకూడదు. ఓకే, గుడ్ బై కదా. అమ్మ కావాలి. ఎప్పుడు వస్తుంది? 2 రోజుల్లో వచ్చేస్తుంది. సరే, నీకేం కావాలో చెప్పు. ఐస్ క్రీమ్, కిట్ క్యాట్, పోలో. సరే, ప్యాంటా కావాలా? పోనీ స్కెచ్ పెన్సిల్స్ కావాలా? మరి ఇంకేం కావాలో చెప్పు. వానలో తడవాలి. వాన కావాలి. నీ వల్ల అవుతుందా? బాలే అడిగేవరా. వాన కావాలట. అదేమన్నా ఐస్ క్రీమా తెచ్చివ్వడానికి? ఏంటమ్మా నువ్వు? దేవుడిని పెట్టుకుంటే వాన కురుస్తుంది. అవునవును. ఏది మరి? దేవుడిని పెట్టుకోండి. దా. కళ్ళు మూసుకుని అందరూ దేవుడిని పెట్టుకోండి. ఇలా చూడు, రేపు వర్షం కురుస్తుంది. రేపు తడుద్దాం, పడుకుందాంరా. అరే రే, నువ్వు రావన్నమాట. సరే రామ్మా, మనం వెళ్ళి పడుకుందాం. వాడు రానంటున్నాడే. పర్వాలేదమ్మా, కాసేపు అయితే 2 దయ్యాలు వస్తాయి. సరదాగా వాటితో ఆడుకుంటాడు. ఏ సార్, పడుకుందామా? ఏంటి